హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీ అయిన, కమ్మటి రుచిగా ఉండే వెజిటేబుల్ రైస్ చేయబోతున్నామండి. ఇలా మార్నింగ్ లంచ్ బాక్సులకి పిల్లలకి చేసి పంపిస్తే ముద్ద మిగిల్చకుండా తినేస్తారు. ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కూడా ఇలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి 2 గ్లాసులు రైస్ వేసుకునేసి, వీటిల్ని శుభ్రంగా 1, 2 సార్లు కడుక్కునేయాలి. నేను నార్మల్ రైస్‌తోనే చేస్తా ఉన్నానండి. ఒకవేళ మీరు బాస్మతి రైస్‌తో చేసుకోవాలనుకున్న బాస్మతి రైస్‌తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిల్ని ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకునేసి ఒక 10 నిమిషాలు గానీ, 15 నిమిషాలు గానీ పక్కన పెట్టుకునేయాలి. ఈ లోపల మనం మిగతా ప్రాసెస్ చేసుకునేద్దాము. స్టవ్ మీద వేరొక బాండలి పెట్టుకునేసి ఇందులోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకునేయాలి. నూనె కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసుకునేద్దాము. మంట అనేది మీడియంగా పెట్టుకునేసి ఉల్లిపాయల్ని దోరగా వేపుకోవాలి. ఇలా కొద్దిగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, కారానికి సరిపడా ఒక 6, 7 పచ్చిమిరపకాయలు వేసుకునేయాలి. అలానే ఒక చిన్న అల్లం ముక్క, ఒక 10, 15 చిన్న ఉల్లిపాయలు కూడా పొట్టు తీసి వేసుకునేసి వీటిలన్నిటిని ఇలా చక్కగా వేపుకోవాలి. ఇందులో మిరప్పొడి వేయమండి. మనం వేసుకున్న పచ్చిమిరపకాయలే కారం సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పిడికెడు పుదీనా, ఒక పిడికెడు కొత్తిమీర కూడా వేసుకునేసి అన్నిటిని ఇలా చక్కగా కలుపుకునేయాలి. కారం అనేది ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇలా అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేద్దాము. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి మనం వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయలనంతా వేసుకునేసి ఇందులోనే ఒక అర టీ స్పూన్ సోంపు, ఒక 2, 3 ఐస్ క్యూబులు వేసుకునేసి దీన్ని మెత్తగా ఇలా రుబ్బుకునేయాలి. ఐస్ క్యూబులు వేసేదాని వల్ల మనకి ఇది కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకునేసి ఇందులోకి ఒక స్పూను నెయ్యి, అలానే ఒక 2, 3 స్పూన్లు నూనె వేసుకునేయాలి. ఇలా నెయ్యి, నూనె చక్కగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బిర్యానీ స్పైసెస్ అంతా వేసుకునేద్దాము. బిర్యానీ ఆకు, సోంపు, లవంగాలు, యాలకులు, స్టార్ ఫ్లవరు, చెక్క ఇవన్నీ వేసుకునేసి అంతా ఒకసారి ఇలా చక్కగా కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టిన పేస్ట్‌ని వేసుకునేద్దాము. ఇలా ఈ మసాలా అంతా కూడా వేసిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకునేసి ఈ మసాలాని పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుతూ ఉండాలండి. మనకి ఇది కొద్దిగా వేగిందంటే ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలి మసాలా అంతా చక్కగా ఉడికిన తర్వాత అంతా ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, ఒక స్పూను ధనియాల పొడి వేసుకునేయాలి. మిరప్పొడి అవసరం లేదండి. మనం పచ్చిమిరపకాయలు వేసినాం గదా! ఒకవేళ కారం చాలకపోతే ఈ సమయంలో ఒక అర టీ స్పూన్ వేసుకోండి. ఇలా అంతా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు క్యారెటు, అలానే ఒక కప్పు బీన్స్, అలానే ఒక కప్పు బంగాళదుంప వేసుకునేసి, అలానే ఒక కప్పు పచ్చి బఠాణాలు కూడా వేసుకునేయాలండి. అన్ని కప్పు కొలతలతో చూపిస్తా ఉండాను. అలానే ఒక 2 మీడియం సైజు టమోటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేసి, మధ్య మధ్యలో దీన్ని చూసుకుంటూ ఈ వెజిటబుల్‌ని కొద్దిగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు చక్కగా కలుపుకుంటూ ఉండాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్‌లోనే ఇవి బాగా మగ్గించుకోవాలండి. ఇలా ఒక 2, 3 నిమిషాలు చక్కగా కలిపిన తర్వాత మనకి ఇవి కొద్దిగా సాఫ్ట్‌గా అయినాయి గదా! ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్‌ని వేసుకునేద్దాము. నీళ్లు వంపేసి రైస్‌ని మాత్రమే వేసుకునేసి ఈ రైస్‌ని, ఈ వెజిటబుల్‌నంతా ఒకసారి ఇలా చక్కగా కలిపేసేసి ఇప్పుడు మనం ఇందులో నీళ్లు వేసుకునేద్దాము. ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్‌తో 4 గ్లాసులు నీళ్లు వేసుకోవాలండి. నేను ముందు వేసిన నీళ్లు మిక్సీ జార్‌లో మసాలా ఉంటే అందులో వేసినాను. ఇలా 4 గ్లాసులు నీళ్లు వేసిన తర్వాత అంతా ఒకసారి ఇలా చక్కగా కలుపుకునేయాలి. మనం ముందు ఉప్పు వేయలేదండి. ఇప్పుడు వేసుకోవాలి. ఇలా అంతా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకునేద్దాము. ముందుగా ఇలా కొద్దిగా ఉప్పు వేసుకునేసి ఒకసారి అంతా కలిపిన తర్వాత మళ్ళీ ఉప్పు తగ్గిందా లేదా చూసి వేసుకోవాలి. ఉప్పు ఒకేసారి వేయకుండా ఇలా చూసి వేస్తే మనకే బావుంటుందండి. ఎక్కువ తక్కువ అవ్వకుండా. ఇలా ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసినంక దీన్ని ఇట్లా ఒకసారి కలిపి ఈ ఎసురుని చక్కగా ఇలా మసరనియ్యాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2, 3 నిమిషాలు చక్కగా ఉడకనియ్యాలండి నీళ్ళనేది. అప్పుడు మనకి రైస్ టేస్టీగా ఉంటుంది. కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఇలా చక్కగా మరిగిన తర్వాత మనకి నీళ్లు కూడా తగ్గినాయి చూసారు గదా! ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ రానియ్యాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్‌లో ఆవిరంతా పోయినంక మూత తీసి చూద్దాము. మనకి ఎంత చక్కగా వచ్చిందో చూడండి.
కలర్ కూడా గ్రీన్ కలర్గా అలానే ఉంది కదా. ఇలా ఒక్కసారి మీరు కూడా నేను చూపించిన విధంగా చేసుకొని తిని చూడండి. ఈ వెజిటేబుల్ రైస్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ లంచ్ బాక్సులకి ఇలా చేసి పంపిస్తే పిల్లలు ముద్ద మిగల్చకుండా తినేసి వస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. అలానే పిల్లలైనా పెద్దలైనా అన్ని వెజిటేబుల్స్ ఒకేసారి తినలేం కదా. ఇలా రైస్ చేసుకున్నామంటే హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మీకు వెజిటేబుల్ రైస్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.